బీసీ కార్పొరేషన్ నిధులతో విసన్నపేట మండలంలో కమ్మ, కాపు, రెడ్డి, ఆర్యవైశ్య తదితర ఓసీ సామాజిక వర్గాలతో పాటు బీసీ సామాజిక వర్గ యువతకు కూడా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం సర్వత్రా తెలిసిందే. అయితే జాబితాలన్నీ కూడా బ్యాంకులకు వెళ్ళిన తర్వాత బ్యాంక్ అధికారులు దానికి సంబంధించి క్రెడిట్ స్కోర్తో పాటు గతంలో ఆ కుటుంబంలో ఎవరైనా రుణాలు పొందారా లేదా అనేది, తరువాత గతంలో ఆ కుటుంబంలో రుణాలు కట్టకోకుండా ఎవరన్నా ఆగిపోయారా అనే అంశాలను పరిగణలో తీసుకొని ఫైనల్ జాబితా అంటే ఈ అభ్యర్థులకు మేము రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పవలసిన సమాచారాన్ని ఇచ్చేందుకు ఒక బ్యాంకు మాత్రమే విసన్నపేట మండలంలో సంబంధిత అధికారులకు అందించినట్టు తెలుస్తోంది. మిగతా బ్యాంకులు ఆ విషయంపై ఇంకా సరైన సమాచారం ఇవ్వకపోవటం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళు ఎవరైతే అర్హత సాధించి బ్యాంకుల వరకు దరఖాస్తులు వెళ్ళాయో ఆ దరఖాస్తుదారులు బ్యాంకర్లను కలిసి తమ యొక్క అర్హత ఉన్నదానిని బట్టి రుణాలు పొందేందుకు ఫైనల్ జాబితా అధికారులకు వెళ్ళేందుకు క్వాలిఫై అయ్యి బ్యాంకులు తాము ఇస్తాం అనే జాబితాలో వాళ్ళ పేర్లు వచ్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకొని బ్యాంకర్లు అడిగే హామీలు రుణం ఇస్తే ఇచ్చేందుకు అనువైన పరిస్థితులను కల్పించుకోవాల్సిందిగా కోరటం జరుగుతోంది.